హలో అండి, వెల్కమ్ టు సినిమా పంచాంగం. కిష్కింధపురి మూవీ చూసి ఇప్పుడే వచ్చాను. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత నేను ఒకటే అనుకున్నాను, అంటే మన బెల్లంకొండ అన్న రాక్షసుడి తర్వాత ఒక హిట్ కొట్టేశాడు, ఇంకేంటి సూపర్ అని అనుకున్నాను. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక అసలు రచ్చ మొదలైంది. సో డీటెయిల్స్ లోకి వెళ్తే సినిమాలో ఏం బాగుంది ఏం బాగాలేదు అని చెప్పుకోవాలనుకుంటే, సినిమాలో నాకు బాగా నచ్చినవి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, చేతన్ భరద్వాజ్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అసలు సౌండ్ ఎఫెక్ట్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. ఆ సినిమాకి హారర్ ఎఫెక్ట్ తీసుకొచ్చింది అంటే మెయిన్ అదే. అండ్ ఫస్ట్ హాఫ్ వరకు కూడా బానే ఉంది, ఆ హారర్ ని క్యారీ చేశారు అండ్ ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్ సస్పెన్స్ హోల్డ్ చేశారు. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి, ఆర్ట్ వర్క్ నాకు బాగా నచ్చింది. కొన్ని సీన్స్ లో ఒక ట్రైన్ సీన్ ఉంటది, ట్రైన్ లో ఒక దయ్యం వచ్చి బెదిరించే ఒక సీన్ ఉంటది, ఆ సీన్ లో ఆర్ట్ వర్క్ అయితే చాలా బాగుంది అండ్ కెమెరా కూడా బాగుంది. అండ్ ఒకనొక టైంలో కొన్ని సీన్స్ లో మేము నిజంగానే భయపడ్డాము. సో ఫస్ట్ హాఫ్ వరకు ఆల్ వెల్, నో కంప్లైంట్స్, నథింగ్, పర్లేదు, బానే ఉంది, ఓకే, ఓవరాల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ బానే ఉంది కదా అన్నట్టు నడిచిపోయింది. సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత అసలు బాధ స్టార్ట్ అయింది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇక ఈ హారర్ మూవీ కాస్త రివెంజ్ డ్రామా, థ్రిల్లర్, యాక్షన్ అన్ని మిక్స్ అయిపోయి కిచిడి అయిపోయి సో బోరింగ్ స్టార్ట్ అయింది. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా వీళ్ళు స్టార్ట్ చేయడం కూడా ఎక్కువ సోది పెట్టకుండా మంచిగా డైరెక్ట్ సినిమాల్లోకి దిగిపోయారు. ఎక్కువ తీసుకోలేదు, ఏదో ఒక సాంగ్ పెట్టారు అనుపమ పరమేశ్వరంతో, ఒక చిన్న సీన్ పెట్టారు, బట్ స్టోరీలోకి దిగిపోయారు, మంచిగానే వెళ్ళింది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ ఎవరైతే ఇందులో ఒక గోస్ట్ ఉంటుందో, సో ఆ గోస్ట్ కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటది అనమాట. సో ఎక్కువ చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. సో ఆ బ్యాక్ స్టోరీని చెప్పడంలో వెనక్కి తీసుకెళ్లి ముందుకు తీసుకెళ్లి ఒక నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే కింద చేద్దామని ట్రై చేశారు, బట్ ఏదో కావాలని అతికిచ్చినట్టే ఉంది. అండ్ మన బెల్లంకొండ అన్న కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కావాలని నాకు తెలిసి డైరెక్టర్ రిక్వెస్ట్ చేసినట్టున్నాడు. సో అవసరం లేకపోయినా కూడా యాక్షన్ సీక్వెన్స్ ఉంది, అవసరం లేకపోయినా ఒక ఎమోషనల్ సాంగ్ ఉంది అండ్ ఒక ఏంటంటారు మోటివేషనల్ సాంగ్ ఒకటి ఉంది. సో కొన్ని అనవసరంగా ఉన్నాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ హాఫ్ అనవసరంగా ఉందనిపించింది నాకు. అండ్ అనుపమ పరమేశ్వరన్ సెకండ్ హాఫ్ లో చాలా బాగా యాక్ట్ చేసింది. ఎందుకు అంటే మీరు సినిమా చూస్తే తెలుస్తుంది, బాగా యాక్ట్ చేసింది. బట్ మన బెల్లంకొండ అన్న కటౌట్ దగ్గర మాత్రం చిన్న పిల్లలాగా కనిపించింది. ఒక సీన్ లో అయితే ఎత్తుకెళ్తుంటే చిన్నపిల్లని ఎత్తుకెళ్ళినట్టు అనిపించింది. సో వాళ్ళిద్దరికి కాంబినేషన్ అంత సెట్ అవ్వలేదు అండ్ కెమిస్ట్రీ కూడా అసలు ఏమీ లేదు, ఏదో వెళ్ళిపోతానే ఉంది. సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆర్ట్ వర్క్ బాగా నచ్చిందండి మూవీలో. అండ్ సెకండ్ ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏంటి అంటే, చాలా కావాలని సినిమాటిక్ లిబర్టీ తీసేసుకున్నారు. హీరోకి కావాల్సిన సీన్లు నడిచిపోతా ఉంటాయి, హీరోకి ఏం కావాలంటే దొరికేస్తూ ఉంటది, హీరో చాలా సూపర్ పవర్స్ ఉన్నట్టు ఏం కావాలంటే అది ఆలోచించేస్తాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో హీరోకి తెలిసిపోతుంది, నెక్స్ట్ ఏం కావాలో హీరోకి తెలిసిపోతుంది. సో ప్రతిదీ కూడా కన్వీనియంట్ గా ఆ స్టోరీకి తగ్గట్టు వెళ్ళిపోతూ ఉంటది. నాకు తెలిసినంత వరకు నేను చూసింది ఏంటి అంటే, సినిమాలో స్టోరీ ఎక్కువగా కావాలని కుక్కేశారు, ఏవేవో ట్విస్టులు పెడదాం అనుకుని మిక్స్ చేసేసి ఎక్కడెక్కడికో తీసుకెళ్లిపోయారు దీన్ని. దాని వల్ల ఏమవుతుందంటే, మీకు ఆ సినిమా చూసినంత సేపు కావాలని ఆ సీన్స్ మీద సీన్స్ దానికి అవే వచ్చేస్తున్నట్టు, అంటే దానికి ఎక్కువ డ్రాగ్ చేయకుండా ఫాస్ట్ గా తీసుకెళ్లిపోదాం అన్న ఆలోచనలో అన్ని చాలా కన్వీనియంట్ గా రాసేసుకున్నారు అనిపించింది. అదొక్కటి మాత్రం అస్సలు ఎక్కలేదు. దానివల్ల నాకు సినిమా మీద ఇంట్రెస్ట్ అంతా పోయింది సెకండ్ హాఫ్ వచ్చేసరికి. అండ్ థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే బయటకు రారు. ఫస్ట్ హాఫ్ చూసి బయటకు వచ్చిన వాళ్ళు అబ్బా బాగుంది హారర్ అని చెప్పి మాట్లాడుకోవడం కూడా చూశాను నేను. బట్ సెకండ్ హాఫ్ నుంచి బయటకు వచ్చేసరికి అబ్బా సాయిరామ్ తప్ప ఇంకేమీ లేదు అక్కడ. బెల్లంకొండ అన్న మాత్రం యాజ్ ఇట్ ఈస్ అన్ని సినిమాల్లో చేసినట్టు ఒక సింగిల్ ఎక్స్ప్రెషన్ బాగా క్యారీ చేశాడు. లవ్ సీన్స్ లో, సాంగ్స్ లో, షాక్ లో, ఎమోషన్ లో, ప్రతి దాంట్లోనూ సింగిల్ ఎక్స్ప్రెషన్ క్యారీ చేయాలి అంటే మన బెల్లంకొండ అన్న తర్వాతే అన్నట్టు మరోసారి రుజువు చేసుకున్నాడు. అండ్ ఈ సినిమాలో ఒక సీన్ అయితే డైరెక్ట్ కాపీ పేస్ట్ అనమాట. స్ట్రేంజర్ థింగ్స్ మీరు చూస్తుంటే ఒక మంచి ఎపిసోడ్ ఉంటది అనమాట, దాంట్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని గాల్లోకి తేలుతున్న ఒక ఎపిసోడ్ ఉంటది. నాకు తెలిసినంత వరకు చాలా మంది స్ట్రేంజర్ థింగ్స్ చూసుంటారు. స్ట్రేంజర్ థింగ్స్ చూసిన వాళ్ళకి ఆ సీన్ అయితే యాజ్ ఇట్ ఈస్ ఆ రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో ఒక సీన్ ఉంటది అనమాట, మొత్తం అంతా రెడ్ కలర్ లో అయిపోయి లోపల పరిగెడతా ఉంటది అనమాట. మీ సినిమా చూడండి మీకే అర్థమవుతుంది. యాజ్ ఇట్ ఈస్ సీన్ ని కాపీ చేసి పేస్ట్ చేస్తారు. సినిమా అంతా చూసిన తర్వాత నాకు ఈ సినిమాకి కిష్కింధపురి అని పేరు ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. మేబీ ఆ ఊరి పేరు కిష్కింధపురి. సినిమాలో అసలు స్టోరీ అంతా జరిగేదంతా కూడా ఒక రేడియో స్టేషన్ లో జరుగుతుంది. సో ఆ రేడియో స్టేషన్ పేరు పెట్టినా అయిపోయేది, ఎందుకు కిష్కింధపురి అని పెట్టారో నాకు అర్థం కాలేదు. సినిమా స్టార్టింగ్ లో కూడా మన బెల్లంకొండ అన్న ఎంట్రన్స్ కూడా ఒక కోతులతో ఫైట్ తో స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆ కోతులు అవి వచ్చేసరికి ఓ ఇదేదో కిష్కింధపురి అని పెట్టారు, సమ్ ఏదో కోతులు హనుమాన్ శ్రీరామ్ ఏవో కలుపుతాడు అనుకున్నాను. అసలు సంబంధం లేదు, ఆ కోతి ఫైట్ ఎందుకు పెట్టారో తెలియదు. ఆ కోతులను కొట్టేద్దామని వెళ్తాడు, మళ్ళీ కోతులను కాపాడతాడు, ఏంటేంటో జరుగుతుంది. బట్ ఓకే, స్టార్టింగ్ లో ఏదో జరగబోతుందన్న ఎక్సైట్మెంట్ లో ఆ సీన్ కూడా నచ్చింది. సినిమా అంతా అయిపోయిన తర్వాత ఒకసారి ఆలోచించుకుంటే ఎందుకు పెట్టాడు రా సీన్ అని
తెలియదు. ఆ గోస్ట్ క్యారెక్టర్ చేసిన బాబు ఎవరైతే ఉన్నాడో చిన్నప్పుడు క్యారెక్టర్ అండ్ కొంచెం పెద్దయ్యాక క్యారెక్టర్ ఇద్దరిని కూడా మంచిగా సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళకి చేసిన మేకప్ కానీ వాళ్ళు యాక్ట్ చేసిన విధానం దానికి క్యారెక్టరైజేషన్ అంతా చాలా బాగుంది. సో అదొకటి కొంచెం హారర్ ఫీల్ తెప్పించింది. అండ్ ఆ దెయ్యం ఏదైతే ఉంటుందో ఈ సినిమాలో ఆ దెయ్యానికి కూడా ఒక స్టెబిలిటీ లేదు. అది కావాలనుకుంటే గాల్లో వచ్చేసి కొట్టేస్తుంది, లేదంటే ఒక శరీరంలో దూకిపోయి ఆగిపోతా ఉంటది, కట్టేస్తా ఉంటారు, మళ్ళీ బయటకు వస్తూ ఉంటది. ఏవో అంటారు జ్ఞానశక్తి తపోశక్తి ఏదో శక్తి అంటారు, అవి అంటారు ఇవి అంటారు, ఏదేదో మిక్స్ చేసేసి లాస్ట్ కిచిడీ చేసి మన ప్లేట్ లో పెట్టేసారు తీసుకొచ్చి. సో అదైతే కిచిడీ అయితే అసలు నాకు నచ్చలేదు. ఓవరాల్ సినిమా అంటే సరదాగా వెళ్ళి ఒక హారర్ ఎక్స్పీరియన్స్ కోసం ఫస్ట్ హాఫ్ వరకు చూసి వచ్చేస్తే బాగుంటది. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం భరించగలను అనుకుంటే చూడండి. ఓవరాల్ యావరేజ్ మూవీ, అంత తీసి పడేసి రాడ్ సినిమా అని కూడా నేను చెప్పను. ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఇచ్చింది ఫస్ట్ హాఫ్. అండ్ సెకండ్ హాఫ్ ఎందుకో గాలికి వదిలేశారు. అది కూడా మంచిగా తీసుంటే సినిమా బాగుండేది, మన బెల్లంకొండ అన్నకి ఇంకో హిట్ పడేది. బట్ కేరింగ్ తీసుకోకపోవడం వల్ల వచ్చిన ఇబ్బందులు అనమాట ఇవన్నీ. సో ఇదండి మన రివ్యూ కిష్కింధపురికి. నెక్స్ట్ మిరాయి మూవీ రివ్యూ రేపొద్దున వస్తుంది. సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.